ఇంట్లో ఖర్చు ఎక్కువైపోతుంది, పుల్లయ్యని ఎలా పంపించేయాలా అనుకుంటున్నాను. వాడే ప్రయాణం కట్టేసి మనం బరువు తీసేశాడు. బాధపడకు పుల్లయ్య, వెళ్ళడం గురించి అంత బాధపడడం ఎందుకు? ఇవాళ రేపో అందరం వెళ్ళవలసిన వాళ్ళమే కదా. చూడు, ఈ పావలా ఉంచుకుని గూడూరు స్టేషన్ లో గుడ్డాడు ఉంటాడు, వాడి దగ్గర ఉప్పు శనగలు కొనుక్కు తిను. నేను బాధపడుతున్నది నా గురించి కాదండి, నాగమణి అమ్మగారు అయ్యగారు కంచికి వెళ్తున్నారు కదా, అందు గురించి. నువ్వు వెళ్ళలేదా? కంచిక ఇప్పుడెందుకో? ఇప్పుడెందుకు వెళ్ళే, పుణ్యమైన వస్తుంది. తీర్థయాత్రకు వెళ్తున్నాడు నెలపాటు, వెళ్ళే. కంచికెళ్ళేది తీర్థయాత్రల కోసం కాదు, అక్కడ కథలు దొరుకుతాయి కదా. కథలా? కంచిలో పట్టు చీరలు కదా దొరుకుతాయి. అది కాదయ్యా, మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథ చెబుతూ ఆఖరణ కథ కంచికి మనం ఇంటికి అని చెప్పేవాళ్ళు కదా, అలా చేరిన కథలన్నీ కంచిలోనే ఉంటాయి కదా. ఈ లెక్కన మీకు నెల రోజులు సరిపోవు, సంవత్సరం ఉండైనా సరే మంచి కథతో తిరిగి రావాలి వదిన గారు. ఇదంతా మీ మీద అభిమానంతో కాదమ్మా, పూటకు 2 భోజనాలు మిగులుతాయని. ఆ విషయం తెలుసు కదా, నువ్వు. జయ, ఇల్లు జాగ్రత్త. వంట వార్పుకి పుల్లయ్య ఉన్నాడుగా, 2 కథలు దొరకగానే వచ్చేస్తాం. వస్తామయ్యా మరిది. వచ్చేటప్పుడు మంచి శుభవార్త రావాలండి. సర్లే, కొత్తగా పెళ్ళైంది మీకు మాకు కాదు. అయినా వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏముందండి. నువ్వు నోరు మూసుకుని సామాను బయటికి తీసుకెళ్ళు. పద. పెళ్లికి మీ అమ్మగారు వస్తారు వస్తారు అని చెప్పారే గాని ఆవిడ ఇంతవరకు రానేలేదు. ఎవరో? మీ అమ్మగారండి. పోనీ మనమైనా వెళ్ళి చూద్దాము అంటే మీరు అదిగో ఇదిగో అంటారే తప్ప కదలనే లేదు. పాపం ఆవిడ ఎంత బాధపడుతుందో. ఎవరో? మీ అమ్మగారండి. పోనీ మన పెళ్లి కంటే ఆవిడ ఏదో పట్టుదల కొద్దీ రాలేదు. ఆ తర్వాత అయినా మీరు ఉత్తరముఖ రాయడమో స్వయంగా వెళ్లడమో చేస్తే ఆవిడ సంతోషిస్తుంది కదా. ఎవరో? మీ అమ్మగారండి. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు 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 అంటారు. మీకేమైనా చెవుడా? అయ్యో, నా చెవుడి సంగతి దేవుడు ఎరుగు, నువ్వు మాత్రం దుబారా చేసేస్తున్నావు. ఇప్పుడు నేనేం దుబారా చేశాను? 3 పూట్ల సరిపడా పెరుగును ఒక్కసారి పోసేసావు. వేస్తే ఏంటంట, ఇంకొంచెం అన్నం కలుపుకుంటా సరే. మళ్ళీ అదో దండగా వద్దు, ఇలాగే తాగేస్తాను. చూడు, మా అమ్మ సంగతి నీకు పూర్తిగా తెలియదు. పట్టుదలలో ఆవిడ పల్నాటి నాగమ్మ. 1 సంవత్సరం పాటు వేరే పని లేకుండా ఒక 12 బిడ్డను కన్నామంటే ఆవిడే మనసు మార్చుకుని మన దగ్గరికి వచ్చేస్తుంది. అయ్యో, వేస్ట్ అయిపోతుంది.